హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. సో, వీడియో అనేది చేస్తున్నాను. ఒకసారి పూర్తిగా తెలుసుకోండి సమాచారాన్ని. తర్వాత మీరు కామెంట్స్ అనేటివి పెట్టండి. సో, అఫీషియల్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను. సో, గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలైతే వెళ్ళాయన్నమాట. వాటి ప్రకారమే ఇక్కడ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ నెలాఖరు లోపల మీ ఖాతాలకు డబ్బులనేటివి పడవచ్చు. అవి ఎవరికి పడవచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో, వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారుల నుంచి గ్రామ వార్డు సచివాలయం అధికారుల వరకు ప్రభుత్వము కొన్ని ఆదేశాలైతే ఫార్వర్డ్ చేసిందనమాట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంప్లీట్ వెరిఫికేషన్ ఆఫ్ పెండింగ్ మదర్స్ ఈకేవైసీ ఆఫ్ 564 రికార్డ్స్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎవరికైతే ఈకేవైసీ వేయకపోవడం వల్ల అంటే మదర్ ఈకేవైసీ వేయకపోవడం వల్ల పేమెంట్ అనేది ఫెయిల్ అయిందో వారి యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయమని చెప్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి 10,896 గ్రీవెన్స్ అప్లికేషన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడం ద్వారా 7,712 ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉండడం వల్ల ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయి వాళ్ళు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసి ఉన్నారో వారి యొక్క వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయమని చెప్తుంది. అలానే ఇన్‌స్ట్రక్టెడ్ టు నో గ్రీవెన్స్ ఈజ్ పెండింగ్ ఎట్ డీఏ అండ్ వీడబ్ల్యూఏ అంటే డీఏ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్ లెవెల్స్‌లో వచ్చేసి ఈ యొక్క గ్రీవెన్స్ అప్లికేషన్స్ ఏవి కూడా పెండింగ్‌లో ఉండకూడదు. వాటిని వెంటనే కూడా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయమని చెప్తుంది. సో, అది కూడా ఎప్పటి లోపల ఇక్కడ మనం సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15థ్ లోపల చేయమని చెప్తున్నారు. చూడండి, సెప్టెంబర్ 15థ్ లోపల ఈ పెండింగ్ పేమెంట్స్ ఎవరికైతే ఉన్నాయో గ్రీవెన్స్ ఎవరైతే రైజ్ చేసుకున్నారో అది కూడా గ్రీవెన్స్‌లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉండడం ద్వారా ఎవరికైతే పేమెంట్ రాలేదో వారి యొక్క వివరాలను అప్డేట్ చేసేయండి అని చెప్తున్నారు. అలానే పేమెంట్ ఫెయిల్యూర్ అంటే పేమెంట్ వివిధ రకాల అంటే బ్యాంక్ ఇష్యూస్ వల్ల ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో లేకపోవడము, అదేవిధంగా సో, వేరే యొక్క అకౌంట్‌లోకి డబ్బులు పడిపోవడము, ఇలా ఎవరికైతే జరిగి ఉన్నాయో వాళ్ళొచ్చేసి 39,285 మందైతే గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకున్నారనమాట. సో, వారికి సంబంధించి కూడా అమౌంట్ అనేది సో, ఈ యొక్క పేమెంట్స్ అనేటివి అప్డేట్ చేయండి అని చెప్తున్నారు. సో, ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తారు. ఎప్పటి లోపల 15థ్ లోపల అంటే మనకు రేపటి రోజున అంటే రేపు సాయంత్రం లోపల అప్డేట్ అయితే అవుతాయన్నమాట. సో, అప్డేట్ చేసినప్పుడు మీరు 16వ తేదీన ఒకసారి చెక్ జేసుకోవాలి. అది కూడా ఎలా చెక్ జేసుకోవాలనుకుంటే ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుందనమాట. సో, దాని ద్వారా మీరు అప్లికేషన్స్ అనేటివి మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో, దాన్ని కూడా ఎలా వెరిఫై జేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో, మీరు తప్పనిసరిగా మన ఛానల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఇలాంటి అప్డేట్స్ అనేటివి వస్తూనే ఉంటాయన్నమాట. సో, దీని కొరకు మీరు ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ అనే వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళాలి. సో, నేను ఇక్కడ చెక్ చేసి అయితే చూపిస్తాను. ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. ఇది ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసే అన్నమాట. సో, కాకపోతే వీడియోలో భాగంగా ఒకసారి నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. ఒకసారి వెబ్‌సైట్‌లోకి అయితే లాగిన్ అవుతున్నాను చూడండి. సో, మనకున్నటువంటి సమాచారం ప్రకారము ఈ అప్డేట్ అయితే వచ్చిందండి. ఓకేనా? సో, అందుకే నేను వీడియో చేస్తున్నాను. లేకుంటే వీడియో చేసేవాడినే కాదు. సో, జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మన ఛానెల్‌లో పోస్ట్ అవుతాయన్నమాట. సో, మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి ఇలాంటి అప్డేట్స్ కొరకు. ఒకసారి ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి వెయిట్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి, ఎన్‌బీఎం అప్లికేషన్ స్టేటస్ అని మీరు గూగుల్‌లో టైప్ చేయంగానే మీకు ఈ విధంగా వెబ్‌సైట్ అనేది వస్తుందన్నమాట. ఇందులోకి వెళ్ళాలి. సో, ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు సింపుల్‌గా మీ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే గ్రీవెన్స్ అనేది ఇన్కమ్ టాక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ ద్వారా అప్లికేషన్స్ అనేటివి చేశారో, సో, వారు మాత్రమే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ వచ్చేసి 2025-26 సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ని క్యాప్చా కోడ్‌లో అయితే ఎంటర్ చేసేసి తర్వాత గెట్ ఓటీపీ అని కొట్టంగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్తుందనమాట. ఆ ఓటీపీని మళ్ళీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. అలానే ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్‌లో మరియు పేమెంట్ డీటెయిల్స్‌లో వచ్చేసి మీ యొక్క వివరాలనేటివి అప్డేట్ అవుతాయన్నమాట. సో, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికైతే ఇక్కడ సమాచారం మాత్రము సెప్టెంబర్ 15థ్ లోపల అధికారులు అందరూ కూడా ఈ వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలైతే వెళ్ళినట్లు క్లియర్‌గా అయితే తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌తో ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఇంకా ఏమైనా అప్డేట్స్ రావచ్చు ప్రభుత్వ పథకాలకు సంబంధించి. ప్రెజెంట్ వచ్చేసి వాహన మిత్ర స్కీమ్‌కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అనేటివి ఈ యొక్క సెప్టెంబర్ 15థ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. సో, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియజేస్తాను. ఆల్మోస్ట్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి అన్ని వివరాలను ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని నేను వీడియోస్ అనేటివి అప్‌లోడ్ చేస్తున్నానండి మీ అందరి కోసము. రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి.
ఇలాంటి అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్